పరిస్థితుల్లో ఒక భావజాలాన్ని తీసుకున్నారు తప్ప జర్నలిజం భావజాలంతో మాత్రం లేరు అనేది మాత్రం అర్థమవుతుంది. రీసెంట్ గా మనం చూస్తే తులసి చంద్ ఆమె అనుకున్న చెప్తుంది తప్ప గ్రౌండ్ లో దాని రియాలిటీ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. అంటే ఆవిడ ఎన్నుకున్నటువంటి విధానాన్ని తప్పుపడుతూ ఉన్నాను. అంటే ఆవిడ చెప్తున్నటువంటి ఆ కంటెంట్ ని కంప్లీట్ తప్పుపడుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో పీపీపీ విధానంలో మనం మెడికల్ కాలేజీలు అని చెప్పి అనుకున్నాం. మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మెడికల్ కాలేజీలో సీట్లు పెంచాలన్నా, ఇటు పేద మధ్యతరగతి వాళ్ళకి విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నా అక్కడ ఒక యూనివర్సిటీతో పాటు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగాలన్నా సరే అది ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తే సుదీర్ఘ చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది.